ఉపాధి కోల్పోతారు. అందుకే విశాఖ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ ఉక్కు ఫ్యాక్టరీ అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరినీ కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం. ఇంకా విశాఖపట్నాన్ని కూడా అనేక హామీలు ఇచ్చారు తల్లి జగన్. పాదయాత్ర వచ్చినప్పుడు అందరికి ముద్దలు పెట్టాడు, 50 హామీలు ఇచ్చాడు తల్లి. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తా. మొదటి హామీ విశాఖకి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తా అన్నాడు, అది చేయలేదు. అదే విధంగా 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, చేయలేదు. ఇంకా విశాఖకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పిస్తాడు. ఒక్క పరిశ్రమ కాదు కదా, ఈ కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఏకంగా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరుగుతున్నాయి. దస్పల్లా భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్మెంట్ భూములు, స్వాతంత్ర సమరయోధుల భూములు, చెరువులు, లూలు భూములు, టీడీఆర్ బాండ్ల పేరుతో పెద్ద ఎత్తున ఈరోజు మన విశాఖపట్నంలో కుంభకోణాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. ఋషికొండకే గుండు కొట్టించాడు ఈ జగన్. అక్కడ గుండు కొట్టించి 500 కోట్ల రూపాయలతో ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్లు కట్టారు. నిన్న రాత్రి నేనే చూసి ఆశ్చర్యపోయా. మా తాతగారు ముఖ్యమంత్రిగా చేశారు, తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి ప్యాలెస్లు నేను ఎప్పుడు చూడలేదు తల్లి. అక్కడ ఉన్న ఒక బెడ్రూమ్ అనుకుంటా బాబు గారు ఇల్లంత ఉంది అక్కడ. అసలు అంత ప్యాలెస్ ఒక్క వ్యక్తి ఉండేదానికి అవసరమా? అందుకే 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఆ భవనాలు ప్రజల కోసమే వాడతామని ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా జీవీఎంసీలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. అమ్మా, మన ఇంటి ముందర ఒక్క రోడ్ వేసారా, వీళ్ళు ఒక్క డ్రైన్ కట్టారా, ఒక్క నీటి కనెక్షన్ ఇచ్చారా? కానీ ముక్కు పిండి ఈరోజు పన్ను వసూలు చేస్తున్నారే. పరుపాటున పన్ను కట్టపో